జగన్మోహన్ రెడ్డి హయాంలో బెల్ట్ షాపులు అయితే అక్కడ కనిపించేవి కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుండి 19 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నది ఒక లెక్క. అయితే వైసీపీ హయాంలో మాత్రం బెల్ట్ షాపులకి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వీధికొకటి వెలుస్తున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసే ధృవీకరించారు. ఆయన తిరువూరులో ఉన్న బెల్ట్ షాపులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఈ లిక్కర్కి సంబంధించిన ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, టెండర్లు పిలిచినప్పుడే అప్పుడే చెప్పారు, ఎవరైనా కానీ తిరువూరులో బెల్ట్ షాపుల్ని ఏర్పాటు చేస్తే మాత్రం తాను సహించే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే ఈ మద్యం షాపుల లైసెన్సుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి, బెల్ట్ షాపులకైతే అవకాశమే ఉండదు, ఇక్కడ నేనున్నాను అంటూ ఆయన స్వయంగానే వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అలాంటి వార్నింగ్ ఇచ్చినా సరే బెల్ట్ షాపులు అయితే యథేచ్ఛగా వెలిశాయి. ఈ అంశాన్ని ఆయనే ధృవీకరించారు. విపరీతంగా తిరువూరు పట్టణంలోనే విపరీతంగా బెల్ట్ షాపులు వెలిశాయి. చాలా ఇబ్బంది అవుతోందని మహిళలంతా ఆయన దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో స్వయంగా కొలికపూడి శ్రీనివాస్ గ్రౌండ్లోకి వెళ్ళారు. తిరువూరులో అధికారికంగా 4 మద్యం షాపులకు లైసెన్సులు ఉన్నాయి. అయితే ఆ 4 మద్యం షాపుల పరిధిలో ఆ షాపుల యజమానులు ఏకంగా 35 నుంచి 40 వరకు బెల్ట్ షాపుల్ని ఒక్క తిరువూరు పట్టణంలోనే నడుపుతూ ఉన్నారని కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు. మొత్తం నియోజకవర్గంలోని 4 మండలాలు తీసుకుంటే దాదాపు 130 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఒక తిరువూరులో 130 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో. ఈ లెక్కను చూసినా, ఈ 4 మండలాల పరిధిలో ఇన్నున్నాయని చూసినా కూడా ఇక నియోజకవర్గాల వారిగా చూస్తే దాదాపు 22,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టే. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ కూడా ఉండొచ్చు. కొలికపూడి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తాను అని హెచ్చరించిన తర్వాత కూడా 130 వరకు 4 మండలాల్లో 130 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ ఎమ్మెల్యేలు బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించే చోట ఇంకే స్థాయిలో ఉండాలి. బస్టాండ్ సమీపంలో ఒక ప్రధాన దారిలో మద్యం షాపులు పెట్టారు. దీనివల్ల ఉదయం నుంచే తాగుడుబోతులంతా ఈ రోడ్డు వెంబడి కూర్చుంటున్నారు. దీనివల్ల అటు ఇటు వచ్చిపోయే వాళ్ళకి తీవ్ర ఇబ్బంది అవుతోంది, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా కొలికపూడి శ్రీనివాస్ అంటున్నారు. దాదాపు 40 బెల్ట్ షాపుల్ని ఒక్క తిరువూరులోనే ఏర్పాటు చేసిన, తిరువూరు పట్టణంలోనే 40 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన ఈ 4 మద్యం షాపుల లైసెన్సుల్ని రద్దు చేయాలని కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మరి ఈ డిమాండ్ మేరకు ఈ 4 షాపుల లైసెన్స్ రద్దు అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చూడాలి. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి.